నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథం కుమార్. రాబోయే 12 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం కొంచెం వాయువ్య దిశలో పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటలలో వాయువ్య దిశలో పయనిస్తూ అది మరింత బలపడే అవకాశం ఉండటంతో పాటు వాయుగుండంగా పరిణమించే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాలపై ఈ 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 5 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తున్నాం అల్పపీడనం కారణంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మత్స్యకారులను వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు ఒకవైపు అధికారులు. దీనికి సంబంధించి ప్రజలకు ఏ విధంగా అవేర్నెస్ కలిగించేలా ఏర్పాటు చేస్తున్నారు? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరొక 6 గంటల్లో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావం ఇంచుమించుగా చెప్పాలంటే దక్షిణ కోస్తా జిల్లాల నుంచి రాయలసీమ వరకు కూడా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా తిరుపతి జిల్లాల్లోనూ, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, కడప జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సత్యసాయి, అనంతపురం, ముఖ్యంగా చిత్తూరు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు 6 గంటల్లో ఇది వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.